నమస్కారం మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. తెలంగాణ రాష్ట్రంలో ఒక గొప్ప వివాదం సృష్టించబోతుంది. రేవంత్ రెడ్డి ఉంటాడా, ఊడ పీకేస్తారు పదవి, సీఎం ఉంటాడా లేకుంటే ఊసిపోతాడా అనే ముచ్చట ఈరోజు ఢిల్లీలో హాట్ టాపిక్గా మారడం జరిగింది. ఇదొకటే కాదు, రేవంత్ రెడ్డి గెలిచినప్పటి నుంచి 21సారిగా ఢిల్లీకి తరలిపోవడం జరిగింది. ఢిల్లీ మీద ఉన్న ధీమా రాష్ట్రం మీద లేకుండా పోయింది. ఢిల్లీ మీద ఉన్న ప్రేమ తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన లేకుండా పోయింది. ఢిల్లీ మీద ఉన్న ఫిరాయింపులు తెలంగాణ రాష్ట్ర వరద బాధితులపైన లేకుండా పోయింది. మరి రేవంత్ రెడ్డి కథెందో ఒక్కసారి చూద్దాం రండి. ఇక సీఎం మార్పు అంటే ఊసిపోతాడో ఎంత గొప్ప తీసి అమలు కాని హామీలతో తీవ్ర వ్యతిరేకత, ఎమ్మెల్యేల చేరికల విషయంలోనూ ఎదురు దెబ్బలు, పార్టీ కంటే సొంత ఇమేజ్ పైనే ఫోకస్ పెట్టారనే విమర్శలు, రాష్ట్రంలో మాజీ మంత్రులు ఎమ్మెల్యేలపై దాడులు, ప్రశ్నించిన జర్నలిస్టు పైన హత్యా ప్రయత్నాలు, మహిళ పైన పెరిగిన అఘాయిత్యాలు, రాష్ట్రంలో పెరిగిన మర్డర్లు, నేరాలు, సీఎం దగ్గరే ఉన్న ల్యాండ్ ఆర్డర్ ఆగమాగం, రాష్ట్రంలో పూర్తిగా దెబ్బతిన్న శాంతి భద్రతలు, త్వరలో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు, ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందని హస్తం పెద్దలు టెన్షన్. ఇక్కడి పరిస్థితిని దేశమంతా చెప్తామన్న హరీష్ రావు కామెంట్స్ తో మరింత ఆందోళన. సీఎం ను మార్చక తప్పదనే ఆలోచన, అధిష్టానం త్వరలోనే నిర్ణయం ఉంటుందని ఇక ఢిల్లీ గుసగుసలు. అంతేనే కాదు మిత్రులారా, లేనిపోని హామీలతోటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. మరి ఆ హామీల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా, ఏ మీడియా గురించి మాట్లాడుతున్నారా అంటే మాట్లాడడం లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్న నాటకం అంతా ఇంత కాదు. రాష్ట్ర ప్రజలను పట్టించుకోకుండా ఢిల్లీకి పరిగెత్తుడు అది కరెక్ట్ కాదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన గ్యారెంటీలు ఎంత అంటే 420 హామీలు. ఇవి రేవంత్ రెడ్డి ఇందులో ఎప్పుడు అమలు చేస్తున్నది డేట్ ఫిక్స్ అనేది క్లారిటీగా లేదు. ఇందులో డేట్ ఫిక్స్ అనేది క్లారిటీ లేదు. అది పోగా రేవంత్ రెడ్డి ఏవైతే చెప్పినా 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో వాటిలోని సగం శుద్ధి, మిగతా ఏదో బుద్ధన్నట్టుగా రేవంత్ రెడ్డి తీరు చూస్తే అదే విధంగా ఉంది. ఇక్కడ రాష్ట్రంలో చూసుకుంటే మాత్రము, ఇటు రైతన్న పరంగా చూసుకుంటే మాత్రము ఇప్పటిదాకా రైతు బంధు అనేది జాడ లేకుండా పోయింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి చెప్పిన ఏదైతే రుణమాఫీ అని పేరు పెట్టాడు కదా, రుణమాఫీ ఇక జాడ లేకుండా పోయింది. ఇది కూడా ఊసిపటాకే అయింది. అదే పరంగా చూసుకుంటే మహిళలకి ఇక లేడీస్కి సార్ వచ్చేసి 2500 చొప్పున ఇస్తా అన్నాడయ్యా, అది కూడా జాడ లేకుండా పోయింది. ఇంకా రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండంటే ఇక కళ్యాణ లక్ష్మి సారు లక్ష రూపీస్ తోటి తులం బంగారం అన్నాడు. సారు గోల్డ్ అని చెప్పిండు, అది కూడా లేకుండా ఇప్పుడు. ఇక అది పక్కన పెట్టేస్తే రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిండయ్యా అంటే, ఇక రాష్ట్రంలో సార్ గెలిచింది ఢిల్లీకి పోవడానికి కావచ్చు. ఢిల్లీకి ఎన్నిసార్లు పోయిందంటే 21 సార్లు సారు ఢిల్లీకి పోవడం జరిగింది. మరి ఎన్నిసార్లు ఢిల్లీకి పోయేసరికి ఇక రేవంత్ రెడ్డి ఉంచాలా ఊడబీకాలని ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో ఇక్కడ చూసుకోవచ్చు, మరి అమలు కాని హామీలు ఇది కాలేదు. ఎమ్మెల్యేల చేరికల విషయంలో ఎదురు దెబ్బ ఇది బరాబర్ పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చూసుకుంటే పార్టీ కంటే సొంత ఇమేజ్ ఫోకస్ ఇది కూడా దెబ్బతిన్నట్టే. రాష్ట్రంలో మాజీ మంత్రుల ఎమ్మెల్యేలపై దాడులు ఇది చూస్తూనే ఉన్నాము. ఎమ్మెల్యేలపైన దాడి చేసినప్పటికీ మరి మనలాంటి సామాన్య ప్రజలు ఒక లెక్కన చంపేయడానికి కూడా వెనకాడరు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ప్రశ్నించే జర్నలిస్టుల పైన అత్యాచారం, ఆఖరికి లాస్ట్గా మహిళా జర్నలిస్టుల పైన దాడి కూడా చేస్తున్నారంటే ఇది చాతకాని దరిద్రపు పాలన, చాతకాని దద్దమ్మలు ఉన్నప్పటికీ ఈరోజు ఈ విధంగా జరుగుతూ ఉంది. మహిళ పైన పెరిగిన అఘాయిత్యాలు ఇది మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 50 సంవత్సరాల కింద చరిత్ర ఏదో దాగుందో దాన్ని మళ్ళీ తిరగరాయడానికి రేవంత్ రెడ్డి చూస్తూ ఉన్నాడు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే రేవంత్ రెడ్డి ఇప్పుడు రాజకీయాలను వదిలేసి ఇప్పుడు ప్రజలు ఎక్కడ ఈ జస్ట్ క్వశ్చన్ మార్క్ సీటు గురించి కాదు, క్వశ్చన్ మార్క్ సార్ అసలు ఇప్పటిదాకా పాలించడానికి చేత కానప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఏ రెడ్డి అయితే కానీ ఇలా ఈ విధంగా కొత్త ప్లాన్స్ వేస్తూ ఉంటారు. ఇలా వేసినప్పటికీ ఈ విధంగా ఢిల్లీలోని ఇతని పీకేసుడే కరెక్ట్ అన్నట్టుగా ఢిల్లీలో కొన్ని గుసగుసలు ఆడుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో అయితే బీభత్సమైన టాకు ఎట్లా అంటే రేవంత్ రెడ్డి గయా ఇక వెళ్ళిపోవాలి, మాకు వద్దు అని ప్రజలు ఈ విధంగా మొత్తుకుంటా ఉన్నారు. మరి అసలు ఏం జరగబోతా ఉంది? రేవంత్ రెడ్డి ఉంటాడా, ఊడ వీకేస్తాడా?
లేకుంటే రేవంత్ రెడ్డి ప్లేస్లో బై ఎలక్షన్ రాబోతుందా, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే రోజుల్లో మనకు క్లారిటీ కట్ అవుతుంది. ఇక్కడ అర్థం కావాల్సింది ఏంటంటే ప్రజలను కంటదడి పెట్టించి కుర్చీలలో సంతోషాల రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ. దయచేసి అర్థం కావాలి. ఇంకా మీ సమస్యలపైన కొట్లాడడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక యువతగా సంఖ్య తెలంగాణనే. అటువంటి తెలంగాణ యువకులు ఈరోజు గొంతిప్పి మాట్లాడాలి, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. మనకి రావాల్సిన అన్ని పథకాలు రావాలి. ప్రధానంగా మనకు రావాల్సింది ఏంటంటే విద్యార్థులకు ఏదైతే జాబ్లెస్ అని రేవంత్ రెడ్డి ఏదైతే పెట్టాడో, జాబ్లెస్ వాళ్ళకి 4000 రూపీస్ ఏదైతే నిరుద్యోగ భృతి ఏదైతే పెట్టిండో దీని గురించి మనం మాట్లాడాలి. ప్రతి ఒక్క యూత్ దీనిపైన రెస్పాండ్ అవ్వాలి. ప్రతి ఒక్క యూత్ దీని గురించి ప్రస్తావించడానికి మాట్లాడాలి. మరి రేవంత్ రెడ్డి ఏ విద్యార్థికి కూడా జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకుండా మరి 30,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు, మరి ఆ నోటిఫికేషన్ అనేది ఎక్కడ రిలీజ్ చేశాడు అనేది సార్ మనకు చెప్పాల్సిన సందర్భం ఉంది. దానిపైన విద్యార్థులందరూ ఏకమై ఓట్లాడాలి. తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి, ముందుకు రావడానికి విద్యార్థులు ఏకమై ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ధ్వజస్తంభం అంతా ఎత్తులేపాము. మరి అది ఎంతో సంతోషకరమైన ముచ్చట. ఈరోజు అదే విద్యార్థులపైన రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇవ్వకుండా, జాబులు ఇవ్వకుండా, విద్యార్థులను నానా ఇబ్బంది పాలు పెట్టుకుంటా, విద్యార్థులకు ఉద్యోగాలు రాని విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి కింద 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పిన దాని గురించి ఈరోజు మనం ప్రశ్నించాలి. ఏవైతే 421 ప్రజలారా 420 గ్యారంటీలు, 20 హామీలు, ఇవన్నీ ఎప్పుడు నెరవేరుస్తాడు? అసలు రేవంత్ రెడ్డి ఇవన్నీ చేయాల్సింది పోయి రాష్ట్రాన్ని విడిచి ఎక్కడికి పోతా ఉన్నాడు? ఇది రేవంత్ రెడ్డి గురించి మనం క్లియర్ కట్గా లాగాల్సిన పాయింట్ అయితే ఉంది. మిత్రులారా, దయచేసి మీరందరూ మన నెంబర్కి ఫోన్ చేయండి. మీ గొంతు ఈ రాష్ట్రానికి వినిపించాలి. మీ గొంతు యొక్క తాకిడి ఈరోజు రేవంత్ రెడ్డి దాకా వినబడాలి. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ అట్టుడుగుతుంది. తెలంగాణ రాష్ట్రం మళ్ళీ జాబులు కోరుతా ఉన్నాయి. తెలంగాణ విద్యార్థులకు జాబులు రావడానికి మళ్ళీ ఒక ఉద్యమ చరిత్ర స్టార్ట్ కాబోతుందని ఒక్క ఉనికి రేవంత్ రెడ్డికి వెన్నులో ఉండాలి. అటువంటి థాట్ రావాలంటే ఆర్జీటీవీ మీడియాకు ఫోన్ చేయండి. మీ దగ్గరికి క్షణంలో అక్కడికి వాలేసి మీ యొక్క గొంతుని ఈ రాష్ట్రాన్ని వినిపించడానికి ప్రయత్నం చేస్తాం. మిత్రులారా, దయచేసి మన ఛానల్ని కాంటాక్ట్ అవ్వండి. రాష్ట్రాన్ని, మన యొక్క బాధను, గోడును వినిపించడానికి ప్రయత్నం అయితే చేద్దాం.